దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి ఈ తల్లిగారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగిందనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా నా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.